వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో చాలా సులభంగా చికెన్ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనే విధానం చూపిస్తున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్, దాంట్లోకి పట్టా మొగ్గ, కొంచెం ఆవాలు, ఇప్పుడు ఆనియన్స్ అండి. ఆనియన్స్ అనేది నేను ఇది కేజీ చికెన్ అండి. కేజీ చికెన్కి మనకి ఎంత కొలత కావాలి అనేది ఆనియన్స్ చెప్తున్నాను. దీంట్లోకి పెద్దవి ఆనియన్స్ 3 తీసుకున్నానండి. చిన్నవి అయితే మీరు ఒక 6 తీసుకోండి. దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు, ఇవి బాగా గోల్డ్ కలర్కి వచ్చేదాకా మనం వేయించుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం 2.5 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, 2.5 స్పూన్లు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది వేస్తున్నాను. దీన్ని మనం బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. బాగా పచ్చి వాసన అనేది పోవాలండి. చూడండి, నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది బాగా పచ్చి వాసన పోయేదాకా వేగిపోయింది. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. దీంట్లోకి కొంచెం పసుపు, కరేపాకు ఇవి వేసినాక 1 నిమిషం పాటు కొంచెంసేపు వేయించనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి నేను పెద్ద సైజు టమోటాలు 2 తీసుకున్నానండి. టమోటా కూడా మనకి బాగా వాడాలి. టమోటా వాడితేనే బాగుంటుంది టేస్టు. చూడండి, టమోటా అనేది వేగిపోయింది. దీంట్లోకి మనం తగినంత సాల్ట్, ఇప్పుడు మనం దీంట్లోకి చికెను వేసేసుకోవాలండి. ఈ కర్రీలోకి కొంచెం మనం ఎముకలు ఉంటేనే బాగుంటుందండి, కండ కంటేను. నేను కొంచెం ఎముకుండేది తీసుకున్నాను. దీన్ని బాగా కలిసేదాకా మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్, మసాలా అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకోవాలి. చూడండి, నేను బాగా కలిసిపోయేదాకా ఉంచుకున్నాను. చూడండి, బాగా కలిసిపోయింది. ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ కారం అండి. నేనైతే 1 స్పూన్ వేసాను. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అనేది పట్టింది నాకు. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసి మీడియం మంటలో పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది బాగా వచ్చేసినాయి. చూడండి, వాటర్ అనేది మొత్తము వదిలేసినాయి బయటికి. ఇప్పుడు దీంట్లోకి చూడండి, వాటర్ బాగా వచ్చేసినాయి కదా, ఇట్లా వచ్చేదాకా మనం ఉంచేసుకొని ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా నేను 2 స్పూన్లు అనేది వేసాను. నేను 2 స్పూన్లు వేసాను. చూడండి, దీనికి 2 స్పూన్లు చికెన్ మసాలా అయితే సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపేసేసుకొని మనం మీడియం మంటలో ప్లేట్ వేసేసి ఉడకనివ్వాలండి. ఎక్కువ మంటలో ఉడకనివ్వద్దు, మీడియంలోనే ఉడకనివ్వాలి. అప్పుడు మనకి ముక్క అనేది బాగా ఉడికి ఎముకలో ఉండే జ్యూస్ అంతా కూడా మనకి కర్రీలోకి వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు ప్లేట్ అనేది పెట్టేశాను. ఇప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ప్లేట్ పెట్టేసేసేయండి. ఇప్పుడు చూడండి, కర్రీ అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ పుదీనా వేసినాక మళ్ళీ మనం కొంచెంసేపు కలిపేసేసి ఒక 2 నిమిషాలు అనేది ప్లేట్ పెట్టేసేసి మళ్ళీ మగ్గనివ్వండి. చూడండి, నేను మళ్ళీ మగ్గనిచ్చాను. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము. ఇట్లా చేస్తే ముక్క చాలా జ్యూసీగా, మెతుగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసేసుకోవాలండి. మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి, ముక్క కూడా మనకి ఎంత స్మూత్గా వచ్చిందనో, చాలా జ్యూసీగా కూడా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి.
షేర్ చేయండి. ఇలా ఒక్కసారి తయారు చేసి చూడండి, మీరే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది.